హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ప్రకటనలు 14వ అధ్యాయము 9 నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రకటనలు 14వ అధ్యాయము 9 నుంచి 13వ వచనం వరకు. చదువు 13 వరకు. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే కనుక అగ్నిగంధకములు విశ్రాంతి. హల్లెలూయా. మన అంశం ఏంటిది? అగ్నిగంధకములు విశ్రాంతి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో మనము చూసుకుంటే కనుక ఈ 14వ అధ్యాయంలో మరి ఏం జరుగుతుందంటే మొదటి నుంచి 4వ వచనం వరకేమో మరి యేసు ప్రభు సియోను పర్వతం మీద మరి నిలవబడి ఉండటము, మరి విశ్వాసులందరూ కూడా మరి దేవుని ఆరాధించడం రాయబడింది. మరి 6వ వచనం నుంచి 7వ వచనం వరకు మరి ఒక దూత మరి నిత్య సువార్తను మరి ఆకాశమందు ఎగురుతూ మరి ప్రకటించడం రాయబడింది. 8వ వచనంలో ఇంకొక దూత మరి ఇక్కడ మరి 8వ వచనంలో చూసుకుంటే కానీ ఇక్కడ ఏముంది? వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. అది అంటే 2వ దూత, మొదటి దూతనేమో మరి నిత్య సువార్త మరి ప్రకటిస్తుంది ఆకాశంలో మరి ఎగురుతూ. 2వ దూతనేమో మరి మహాబబులోను మరి కూలిపోయానని మరి ప్రకటిస్తుంది. అయితే 3వ దూత మరి 9వ వచనం నుంచి కూడా చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే 3వ దూత మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే మరి మూడవ దూత మరి వచ్చి మరి ఇక్కడ ఏం చెప్తుంది? 9వ వచనంలో మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు. ఇక్కడ మరి ఈ 3వ దూత వచ్చి ఏం చెప్తుంది? ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల. హల్లెలూయా. అంటే మరి ఆ క్రూర మృగానికి ఎవరైతే నమస్కారం చేస్తారో, మరి ఎవరైతే మరి నొసటి అందు కానీ చేతి మీద కానీ దాని ముద్ర వేయించుకుంటారో మరి వారికి ఎలాంటి శిక్ష ఉందో మరి అది ప్రకటిస్తుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ మరి 10, 11, 2 వచనాల్లో చూసుకుంటే కనుక వారికి ఎలాంటి శిక్ష ఉంది? మరి అగ్నిగంధకముల చేత వారు బాధింపబడతారు. హల్లెలూయా. మరి యుగ యుగములు ఏందట? వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి శాశ్వతమైన అగ్నిగుండంలో వాడు పరద్రోయబడతారు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మరి 12వ వచనము 13వ వచనం ఈ 2 వచనాలు కూడా చూసుకుంటే కనుక మరి ఇక్కడ ఒక భక్తులకు ఒక పరీక్షగా కనబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధులకు ఇది ఒక పరీక్ష. హల్లెలూయా. మరి ఇక్కడ 12వ వచనంలో ఏం చెప్పబడుతుంది? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనిచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది అని అంటున్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇది విశ్వాసులకు ఒక పరీక్ష. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక 7 శ్రమల కాలంలోనే జరుగుతుంది.
హల్లెలూయా. అయితే మరి ఆ టైంలో ఉన్న విశ్వాసులకి, ఆ టైంలో ఈ భూమి పైన ఉన్న విశ్వాసులకు ఇదొక పరీక్ష అనమాట. హల్లెలూయా. క్రూర మృగం యొక్క ప్రతిమకు మరి మరి నమస్కరించకపోతే క్రూర మృగం హింసిస్తుంది. హల్లెలూయా. క్రూర మృగానికి నమస్కరిస్తే గనుక, మరి దాని ముద్ర వేసుకుంటే గనుక దేవుడు ఏమంటున్నా, అగ్నిగుండంలో పడద్రోస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇదొక పరీక్ష. హల్లెలూయా. మరి క్రూర మృగానికి మరి నమస్కరించి మరి దాని మరి ముద్రను వేసుకుంటే అగ్నిగుండంలో దేవుడు పడవేస్తాడు. హల్లెలూయా. అయితే మరి క్రూర మృగముకు నమస్కరించకపోతే క్రూర మృగం ఊకుంటుందా? చిత్రహింసలు పెడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 13వ అధ్యాయంలో, ఇదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చూసుకుంటే కనుక 15 నుంచి 18 వచ్చిన వరకు చదవండి. స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకుంటున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యలో లెక్కింపలేదు. అది ఒక మనుషుని సంఖ్యే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. చాలు. హల్లెలూయా. మరి ఆ క్రూర మృగం కూడా ఒక ప్రతిమ చేసుకొని ఏం చేస్తుంది ఇక్కడ? మరి ఆ ప్రతిమకు మరి మాట్లాడడానికి శక్తినిచ్చింది. ఇంకా ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలని చెప్పి, మరి నమస్కారం చేయని వారిని ఏం చేస్తారంట? వారిని హతం చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను. హల్లెలూయా. అంటే మరి ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళకు మరి మరి వాళ్ళు ఏం చేయబడతారంట? హతం చేయబడతారు. హల్లెలూయా. మరి ఇక్కడ మరి ఆ క్రూర మృగం రెండు రకాల శిక్ష పెడుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఒకటేమో మరి హతం చేయబడతారు, ఇంకొకటేమో క్రయ విక్రయములు. ఇక్కడ 17వ వచనంలో ఉంది కదా, మరి ఎవరైతే ఆ మృగం యొక్క పేరు మరి దాని పేరిట సంఖ్య ఎవరైతే వేయించుకుంటారో మరి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్రయ విక్రయాలు చేయడానికి మరి అధికారం లేదు. హల్లెలూయా. క్రయ విక్రయం అంటే బిజినెస్. హల్లెలూయా. అంటే మరి చంపుతాడు క్రూర మృగము, ఇంకా ఎవరిని కూడా బిజినెస్ చేయనియడు. హల్లెలూయా. సరిగా మరి ఎవరిని కూడా మరి అంత మంచిగా బ్రతకనివ్వడు అనమాట. హల్లెలూయా. మరి ఆటంకాలు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. బిజినెస్ చేయనియడు. హల్లెలూయా. కాబట్టి అంటే మరి ఆ టైంలో ఉన్న ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్న వారికి ఇదొక పరీక్ష. హల్లెలూయా. ఆ క్రూర మృగము మరి సృష్టించిన ప్రతిమకు మరి మ్రొక్కకపోతే క్రూర మృగము హింసిస్తాడు. హల్లెలూయా. ఆ క్రూర మృగము ప్రతిమకు మరి మ్రొక్కి మరి దాన్ని ముద్ర వేసుకుంటే గనుక దేవుడు అగ్నిగుండంలో పడవేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ క్రూర మృగం యొక్క మరి ముద్ర ఏంటిది? 666. హల్లెలూయా. ఇక్కడ మరి 600 మరి దీంట్లో ఏముందంటే జ్ఞానం కలదు అంటున్నాడు ఇక్కడ 13వ అధ్యాయంలో 18వ వచనంలో. హల్లెలూయా. అంటే మరి జ్ఞానం కలదు అంటే ఇది ఎలాంటి జ్ఞానం ఇది? హల్లెలూయా. మోసం చేసే జ్ఞానం. మరి సాతాను కూడా మరి చాలా యుక్తి కలిగిన వాడు. అవునా కదా? హల్లెలూయా. సాతాను ఎట్లా మోసం చేస్తాడు? మనకు చెడు చెప్పి మోసం చేస్తాడా? మనకు చెడు చెప్తే కనుక మనం వాని మాటలే వినం మనం. హల్లెలూయా. వాడు మంచి చెప్పే అంటే మనకు మంచిగా కనబడేది చూపించే వాడు మోసం చేస్తాడు. హల్లెలూయా. చాలా తెలివైన వాడు సాతానుడు. హల్లెలూయా. ఇప్పుడు అవ్వకు ఏం చెప్పాడు సాతానుడు? మరి ఆ పండు తెంపి తీసుకొచ్చి ఇచ్చాడా మీరు తినండి అని చెప్పి? లేదు. హల్లెలూయా. పోని మీరు చచ్చిపోతారని చెప్పిండా?
లేదు. హల్లెలూయా. ఏం చెప్పిండు? మీరు దేవతలు అవుతారు, అది తింటే దేవతలు అవుతారు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవతలు కావడం మంచిదా చెడా? జనరల్గా చూసుకుంటే మంచిదే కదా, మంచి పొజిషన్లో ఉండడం చాలా మంచిది, అవునా? హల్లెలూయా. ఇప్పుడు అక్కడ సాతానుడు ఎలాగైతే ఎలాగ మోసం చేసిండంటే కనుక మీరు దేవతలు అవుతారని మోసం చేశాడు. హల్లెలూయా. అది తింటే మీరు చావనే చావరు, దేవుడేమో ఆ దినమున మీరు నిశ్చయంగా మరి చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అయితే సాతానుడు ఏం చెప్తున్నాడు? అది తింటే మీరు చావనే చావరు, దేవునికి మీరు దేవతలు అవుతారని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మరి కుళ్ళు కుతంత్రంతో మిమ్మల్ని తిననీయలేదంట. హల్లెలూయా. మీకు అబద్ధం చెప్పిండు దేవుడు అని మరి దేవుని అబద్ధికుడిగా చేశాడు సాతాను. హల్లెలూయా. అంటే సాతానుడు ఎలా మోసం చేస్తాడు? మంచి మాటలు చెప్పే మోసం చేస్తాడు సాతానుడు. హల్లెలూయా. ఇప్పుడు 666 ముద్ర ఎట్లా తీసుకొస్తాడంటే మంచి మాటలు చెప్పే తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇది పెట్టుకోవడం ద్వారా చాలా లాభం కలుగుతుంది అని చెప్పే తీసుకొస్తాడు. హల్లెలూయా. అయితే మరి ఈ సంఖ్య ఎవరు లెక్కిస్తారంట? బుద్ధి గలవాడు. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాడు అంటే ఎవరు? మరి జ్ఞానం కలిగిన వాడు. అంటే మరి జ్ఞానం కలిగిన వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే దాన్ని గ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 606, ఇప్పుడు 7 నంబరు ఎవరి గుర్తు? దేవుని గుర్తు. హల్లెలూయా. 7 నంబరు దేని గుర్తు? సంపూర్ణతకు గుర్తు. హల్లెలూయా. మరి ఈ అంత్యక్రీస్తు, ఇప్పుడు ఇక్కడ క్రూర మృగం ఎవరంటే అంత్యక్రీస్తు. హల్లెలూయా. ఈ క్రూర మృగము మరి పెట్టిన ప్రతిమ ఏంటంటే కనుక హేయమైంది. యేసుప్రభు చెప్పాడు కదా, మరి దేవాలయంలో యేసుప్రభు చెప్పాడు, దానియేలు చెప్పాడు, ఇద్దరు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? హేయమైన దాన్ని మరి పరిశుద్ధ స్థలంలో హేయమైన దాన్ని మరి నిలిపినప్పుడు మరి యూదులందరూ కూడా మరి కొండలలోకి వారిపోవాలంటాడు యేసుప్రభు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ హేయమైంది ఏంటంటే కనుక మరి ఈ క్రూర మృగం యొక్క ప్రతిమ. హల్లెలూయా. మరి 660, ఇప్పుడు ఈ 6వ నంబరు మరి ఎవరి నంబర్ అంటే ఒక మనిషి సంఖ్య. ఇక్కడ రాయబడి ఉంది కదా, ఒక మనిషిని సంఖ్య. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఆదామును ఎన్నో దినమున దేవుడు సృష్టించాడు? 6వ దినమున సృష్టించాడు. హల్లెలూయా. కాబట్టి అంత్యక్రీస్తు ఆ నంబర్ పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడేమో మరి 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి 7 నంబర్ దేవుని గుర్తు, సంపూర్ణత గుర్తు. హల్లెలూయా. 6 నంబర్ అనేది ఒక మనిషిని సంఖ్య. అది సంపూర్ణమైనదా అంటే కాదు. హల్లెలూయా. అసంపూర్ణమైనది. హల్లెలూయా. కానీ మరి సాతానుడు మరి అంటే మంచి జరుగుతుందని చెప్పి ఏం చేస్తాడు? జనాలను మరి ముద్ర వేయించుకునేటట్టుగా చేసి మోసం చేస్తాడు. హల్లెలూయా. అయితే బుద్ధి కలిగిన వాడు అంటే దేవుని యందు భయభక్తి కలిగిన వాడు మాత్రమే ఆ సంఖ్యను గ్రహించి మరి ఆ ముద్రను గ్రహించి ఆ ముద్రను వేయించుకోకుండా ఉంటాడు. హల్లెలూయా. ఇదంతా కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో జరుగుతుంది. హల్లెలూయా. అయితే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎలాంటి పరీక్ష అయితే కలుగుతుందో ఆ పరీక్ష మనకు కూడా కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి బైబిల్ పాత నిబంధనలో చూసుకుంటే కనుక ఇలాంటి పరీక్ష ఎవరికి జరిగింది? పాత నిబంధనలో షద్రకు, మేషకు, అబేద్నెగోలకు జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ క్రూర మృగం ఎలాగైతే ప్రతిమను చేసి ఆ ప్రతిమకు నమస్కరించకపోతే హతం చేస్తా, మరి క్రయ విక్రయములు మరి జరిగించే అధికారం ఉండదని ఎలాగ చెప్తున్నాడో అలాగనే మరి నెబుకద్నెజర్ రాజు కూడా ఏం చేశాడు? పెద్ద విగ్రహం తయారు చేసి మరి ఈ విగ్రహానికి అందరు కూడా నమస్కరించండి అని చెప్పాడు. హల్లెలూయా. అయితే అందరు కూడా మరి నమస్కరిస్తారు కానీ ముగ్గురు మాత్రము నమస్కరించారు. ఆ ముగ్గురు ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. హల్లెలూయా. అయితే మరి షద్రకు, మేషకు, అబేద్నెగో అనే మరి ఈ ముగ్గురు ఎవరికైతే నచ్చారో అధికారులు ఏం చేశారు? మరి నెబుకద్నెజర్ రాజు కంప్లైంట్ చేశారు. హల్లెలూయా. నీ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు వీళ్ళు, మరి నువ్వు పెట్టిన ఆ ప్రతిమకు మరి నమస్కరించట్లేదని చెప్తే మరి నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తారు? ఆ ముగ్గురిని కూడా పిలిపించి
మీరెందుకు మరి ఆ విగ్రహానికి నమస్కరించట్లేదు అంటే మరి వాళ్ళు ఏమంటారు, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము ఆ విగ్రహానికి మేము మొక్కమంటాం. ఎందుకంటే కనుక అది వాళ్ళకు ఒక పరీక్ష. ఇప్పుడు ఇక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎలాగైతే మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నవారికి మరి ఇదొక పరీక్షను, మరి షడ్రకు మేషకు అబేద్నెగోలకు కూడా అదొక పరీక్ష. హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏమో ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడేమో నేను ఒక్కడనే దేవుడను, ఆకాశం క్రింద కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ దేని కూడా పూజించొద్దని చెప్పి దేవుడు చెప్పాడు, విగ్రహం చేసుకోవద్దని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి నెబుకద్నెజర్ రాజు మరి విగ్రహం తయారు చేసి ఏమంటున్నాడు, దానికి మొక్కండి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా మరి అదొక పరీక్ష. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వింటే రాజు చంపేస్తాడు, పోనీ రాజు చెప్పిన మాట వింటే దేవుడు అగ్నిగుండంలో వడద్రోస్తాడు. ఇదొక పరీక్ష షడ్రకు మేషకు అబేద్నెగోలకు. అయితే మరి షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి ఏం చేశారు, చనిపోవడానికైనా సిద్ధపడ్డారు కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి సిద్ధపడలే. హల్లెలూయా. కాబట్టి మరి నెబుకద్నెజర్ రాజు ఏం చేసిండు, ఎప్పటికంటే కూడా 7 అంతల అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ పెంచాడు. హల్లెలూయా. 7 అంతలు ఎక్కువ మరి 7 అంతల మరి అగ్నిని ఎక్కువ పెంచాడు. ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు మరి ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎవరైతే అగ్నిలో పడవేస్తున్నారో వాళ్ళు ఆ సెగకి కాలిపోయారంట. హల్లెలూయా. అంటే రాజు కోపం అంత ఉంది. హల్లెలూయా. అయితే మరి అగ్నిలో పడద్రోయబడిన వాళ్ళు కాలిపోయినరా? ఆ ముగ్గురు షడ్రకు మేషకు అబేద్నెగోలు కాలిపోయారా? కాలిపోలే. హల్లెలూయా. ముగ్గురుతో మరి దేవుడు 4వ వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హాయిగా తిరుగుతున్నారు, కనీసం వాళ్ళకి మరి అగ్ని వాసన కూడా రాలేదంట. హల్లెలూయా. మరి రాజు వాళ్ళు కాలిపోకపోవడం చూసి మరి బయటకు పిలిచి మరి అంతా కూడా చెక్ చేస్తాడు, వాళ్ళ వెంట్రుకలను వాళ్ళ వస్త్రాలను ఎక్కడ కూడా కాలినట్టుగా కూడా మనకు కనబడదు. హల్లెలూయా. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అంత్య దినాల్లో మనకు ఎలాంటి పరీక్ష అయితే వస్తుందో ఆ పరీక్ష ముందే వాళ్ళకు వచ్చింది. హల్లెలూయా. వాళ్ళకొక మరి సంఘానికి వాళ్ళొక మాదిరి. హల్లెలూయా. మరి వాళ్ళు దేవునికి లోబడినందుకు మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా మరి దేవుని యొక్క మరి రాజాజ్ఞనైనా కానీ తృణీకరించారు కానీ దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మరి అతిక్రమించలేదు. దేవుని యొక్క ఆజ్ఞను మరి పాటించడానికి సిద్ధపడ్డారు, దేవుని కొరకు మరి మరణించడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఏమైపోయింది, అగ్నిలో నుంచి కూడా మరి 7 అంతల అగ్నిలో వేయబడ్డా కూడా వాళ్ళు కాలిపోలేదు, తిరిగి సేఫ్గా తిరిగి వచ్చారు. హల్లెలూయా. అలాగనే మరి మనకు కూడా అలాగనే జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా మనకు కూడా ఇలాంటి పరీక్ష ఎదురైనప్పుడు హల్లెలూయా మరి మనం కూడా ఏం చేయాలి, మనము దేవుని యొక్క ఆజ్ఞకు మాత్రమే లోబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తున్నాడు కదా, ఇక్కడ దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనకు పరీక్షలకు వదులుతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు, మనకు పరీక్షలు ఎదురైనప్పుడే మనం ఏందనేది బయటపడుతుంది. అవునా? హల్లెలూయా. పరీక్ష ఎదురైనప్పుడే మనం ఎంత గొప్ప విశ్వాసులమో పరీక్ష ద్వారానే బయటపడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి పరీక్షకు ఎలవ్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి ఇలాంటి పరీక్షలు మరి మనకు ఎదురైనప్పుడు కూడా మరి మనం దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని మరి దేవుని యందు విశ్వాసం ఉంచితే గనక మరి దాంట్లో దేవునికి ఏం కనబడుతుంది, మన ఓర్పు కనబడుతుంది. హల్లెలూయా. మన విశ్వాసం కనబడుతుంది దేవునికి. హల్లెలూయా. మరి తర్వాత ఏమంటుంది ఇక్కడ 13వ వచనంలో ఏముంది, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులను వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా.
ఇప్పటి నుండి అంటే ఇప్పుడు అక్కడ ఒక పరీక్ష. హల్లెలూయా. అయితే మరి ఎవరైతే ఆ పరీక్షలో జయిస్తారో, ఎవరైతే మరి ఆ క్రూర మృగము మరి దాని ప్రతిమకు నమస్కరించినందుకు, మరి దాని దాని గుర్తు వేసుకున్నందుకు, మరి ఆ క్రూర మృగం ఎవరినైతే చంపుతుందో, హింసిస్తుందో, హల్లెలూయా, మరి వాళ్ళు మరి 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 ఆ క్రూర మృగము పెట్టిన హింసనైనా కూడా భరించడానికి పడ్డా కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా, మరి దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, హల్లెలూయా, మరి వారికి ఇక్కడ ఏంటిది, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా. అలాంటి మృతులు, హల్లెలూయా, మరి 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 దేవుని యొక్క ఆజ్ఞను మాత్రమే మరి పాటించే ఆ మృతులు, హల్లెలూయా, మరి ఏందట, ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. హల్లెలూయా. మరి ప్రభువునందు మృతులు ఏంటంటే ధన్యులు అంట. హల్లెలూయా. ఎందుకు మరి వీళ్ళు ధన్యులు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే గనక, ఆ పరీక్షలో వీళ్ళు గెలిస్తే గనక, హల్లెలూయా, ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఎవరు మరి 1000 సంవత్సరాలు ఎవరు మరి యేసు ప్రభుతో పాటు పరిపాలిస్తారని చెప్పి రాయబడి ఉంది. యేసు ప్రభు నామం నిమిత్తము, సువార్త నిమిత్తము మరి చంపబడిన వారు. హల్లెలూయా. ఇక్కడ మరి ఇదే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటది కదా, 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4 నుంచి 6 వరకు చదువు. వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగములపైనను దాని ప్రతిమపైనను నమస్కారం చేత తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూస్తుంది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. ఆ 1000 సంవత్సరములు గడిచిన వరకు కడమ మృతులు బ్రతుకులేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉంటారు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయలేదు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ఎవరెవరు యేసు ప్రభుతో పాటు రాజ్యం చేస్తారన్నది ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. మరి ఎలాంటి వారు యేసు ప్రభుతో పాటు మరి రాజ్యం చేస్తారని చెప్పి రాయబడింది. మరి ఎలాంటి వారు యేసు ప్రభుతో పాటు రాజ్యం చేస్తారంటే కనుక, అంతవరకు యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే, పాత నిబంధనలో ఉన్న భక్తులు కూడా ఉంటారు. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఉన్న భక్తులు కూడా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ హతసాక్షులు అంటే అందరూ హతసాక్షులు అవుతారా? కారు కదా. హల్లెలూయా. కొంతమంది మరి వాళ్ళు చనిపోయేంత వరకు దేవుని యందు విశ్వాసం కలిగి ఆ తర్వాత చనిపోయిన వారు ఉంటారు. కొంతమంది మరి హతసాక్షులు అయిన వారు ఉంటారు. హల్లెలూయా. హతసాక్షులు మరి యేసు ప్రభుతో పాటు కలిసి పరిపాలిస్తారు. తర్వాత మరి అంతం వరకు కూడా విశ్వాసం కలిగిన వారు కూడా మరి యేసు ప్రభుతో పాటు పరిపాలిస్తారు. హల్లెలూయా. అయితే మరి అంతం వరకు అన్ని సమయాల్లో కూడా, హల్లెలూయా, అయితే మరి అంతం వరకు మరి విశ్వాసము అంటే హతసాక్షులు కాని వారు మరి దేవునితో మరి యేసు ప్రభుతో పాటు మరి 1000 ఏళ్ళు పరిపాలించరా అనేది కన్ఫామ్ కాదు. కానీ హతసాక్షులైన వారికి మాత్రము ఖచ్చితంగా, హల్లెలూయా, హతసాక్షులు కాని వారు ఒకవేళ వాళ్ళు మరి అంతం వరకు కూడా మరి నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే వాళ్ళు దేవునితో పాటు దేవుని సింహాసనం మీద కూర్చుంటారు. హల్లెలూయా. అయితే మరి హతసాక్షులైన వారికి మాత్రం ఖచ్చితంగా, హల్లెలూయా, ఖచ్చితంగా హతసాక్షులైన వారు మరి యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. తర్వాత యుగాలు, హల్లెలూయా, యుగాలు మరి దేవునితో కలిసి పరిపాలిస్తాం. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ
ఈ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో మరి ఇక్కడ 13వ వచనంలో ఏం రాయబడింది? ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయబడింది. ఎందుకు వీళ్ళు ధన్యులు అని చెప్పి రాయబడింది అంటే గనక మరి వీరు ఖచ్చితంగా యేసు ప్రభుతో పాటు మరి 1000 సంవత్సరాలు తర్వాత యుగ యుగాలు యేసు ప్రభుతో కలిసి పరిపాలించి మరి మరి అవకాశం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే గనక మరి ఆ ప్రతిమకు మొక్కకుండా ఆ ప్రతిమ మరి ఆ క్రూర మృగము మరి ఎంత హింసించినా కూడా ఆ హింసను సహిస్తున్నారు. కానీ మరి ఆ ప్రతిమకు మొక్కకుండా దేవునికి విధేయులుగా ఉన్నందుకు మరి దేవుడు మరి మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువునందు మృతులు ధన్యులు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా దేవుని సింహాసనం మీద కూర్చుంటారు కాబట్టి. హల్లెలూయా. అయితే మరి మనం కూడా దేవుని సింహాసనం మీద మనం కూడా కూర్చోవాలి. హల్లెలూయా. మనం కూడా యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలించాలి, తర్వాత యుగ యుగాలు కూడా పరిపాలించాలి. హల్లెలూయా. మనం 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు విశ్వాసులు 1000 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తారా ఈ లోకంలో అంటే కాదు. హల్లెలూయా. ఈ లోకంలో 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు, తర్వాత యుగ యుగాల పరిపాలన కూడా ఉంటది. ఇక్కడ ఇదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఉంది కదా. హల్లెలూయా. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించి వారు యుగయుగములు రాజ్యం చేయును. చాలు. లేకపోతే 4వ వచనం నుంచి 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచును. ఆయన నామము వారి నొసల యందు ఉండును. రాత్రి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి పక్కలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే కనుక మరి వాళ్ళ నొసలే అందు ఏముంటుందంటే ఆయన నామం ఉంటుందంట. అంటే ఎవరైతే క్రూర మృగం యొక్క మరి గుర్తు మరి ముద్ర నొసల మీద వేయించుకోరో అప్పుడు వాళ్ళ నొసల మీద ఏ ముద్ర వస్తుంది? అప్పుడు యేసు ప్రభు ముద్ర వస్తుంది. దేవుని నామం రాయబడి ఉంటది. హల్లెలూయా. తర్వాత ఇంకా మరి యుగ యుగములు ఏం చేస్తారంట? రాజ్యం చేయుదురు అని అంటాడు. హల్లెలూయా. అంటే మరి మనం అందరం కూడా యేసు ప్రభుతో పాటు యుగ యుగాలు మరి రాజ్యం చేయాలని చెప్పి అంటే గనక మరి మనం ఏం చేయాలి? మనకు కూడా ఇలాంటి పరీక్షలు వస్తే హల్లెలూయా అంటే మరి ఈ ప్రతిమకు మీరు మొక్కండి హల్లెలూయా అని చెప్పి మరి దేవునికి విరోధముగా మరి మనల్ని చేయించడానికి మనల్ని బలవంతం చేస్తే గనక మనం ఏం చేయాలి? మనము దేవునికి మాత్రమే మనం లోబడాలి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళ నలుగురిని కూడా చూసుకుంటే గనక రాజుకు మర్యాద ఇవ్వలేదని కాదు, కానీ రాజాజ్ఞన దేవుని ఆజ్ఞన అన్న కాడికి వస్తే గనక వాళ్ళు ఎవరి ఆజ్ఞకి ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేవుని ఆజ్ఞకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. హల్లెలూయా. మరి దేవుని మరి ఆజ్ఞను పాటించడం విషయంలో వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు అవసరమైతే, కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించరా అంటే లేదు. ఇప్పుడు దానియేలు గురించి కూడా చూసుకుంటే మరి రాజు ఏం శాసనం పెడతాడు? 30 దినాల వరకు ఎవరు కూడా ఏ దేవతను కూడా ఆరాధించొద్దు, ఏ దేవతలకు కూడా ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. అయితే మరి దానియేలు ఏం చేస్తాడు? మరి అంటే అంత కఠినమైన ఆజ్ఞ ఉంది. ఒకవేళ మరి ఎవరన్నా మరి ఏ దేవత కన్నా మరి మొరపెడితే స్తుతిస్తే గనక సింహాల గుహలో వేయబడతాడు. అది అలాంటి కఠినమైన ఆజ్ఞ ఉన్నప్పటికీ దానియేలు ఏం చేసిండో అది లెక్క చేయకుండా ప్రతి దినము ముమ్మారు మరి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ మరి ఉన్నాడు. అది కాబట్టి తర్వాత ఏమైపోయింది? అధికారులు మరి దానియేలును మరి రాజుకు పట్టించారు. రాజు ఏం చేశాడు? మరి సింహాల గుహలో వేశాడు. హల్లెలూయా. అయితే మరి సింహాలు దానియేలుని ఏమైనా చేయగలిగినాయంటే లేదు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ నలుగురు కూడా మరి సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ
రాజాజ్ఞకు కాదు. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం విషయంలో చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు, వాళ్ళ ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ మరి మరి ప్రాణానికి భయపడి, మరి మరణానికి భయపడి, హల్లెలూయా, మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించరా అంటే లేదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా చెప్తాడు కదా, ఏమని చెప్తాడు? నా నామం నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోనని అంటాడు. హల్లెలూయా. తన ప్రాణమును దక్కించుకొనగోరువాడు ఏందట? దాన్ని పోగొట్టుకుంటాడంట. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా అదే జరిగింది. హల్లెలూయా. దేవుని నామము నిమిత్తము వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు కాబట్టి అద్భుత రీతిగా తిరిగి కాపాడబడ్డారు. హల్లెలూయా. వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఏమైంది? అద్భుత రీతిగా తిరిగి కాపాడబడ్డారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్. హల్లెలూయా. అయితే వాళ్ళలాగా మనం ఈ లోకంలోనే కాపాడబడకపోవచ్చు. హల్లెలూయా. కానీ మనకు మరి దేవుని సింహాసనం మనకు ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా మరి ఇప్పుడు మరి షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు ఏం చేసిండు? వాళ్ళని హెచ్చించిండు. రాజు మంచి పొజిషన్లో పెట్టాడు. అలాగనే మరి దానియేలు కూడా మరి ఆ సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు ఏం చేశాడు? రాజ్యం అంతటి మీద అధికారిగా పెట్టాడు. అప్పటి వరకు మరి రాజ్యం మీద ఉన్న అధికారుల్లో 3వ ప్రధానిగా ఉండే దానియేలు. హల్లెలూయా. అయితే ఆ సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్యం అంతటి మీద అధికారి అయ్యాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కనుక సంఘానికి మరి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ లోకంలో ఎలాంటి ఆశీర్వాదం మనం అనుభవించకపోవచ్చు. హల్లెలూయా. కానీ మరి ఒకవేళ మరి మరి అలాంటి పరిస్థితి మనకు వస్తే, హల్లెలూయా, ఒకవేళ ఇలాంటి పరీక్షలు మనకు ఎదురైతే, అంటే దేవుని నామము నిమిత్తము మరి మనం చనిపోవాల్సి వస్తే గనక, ఒకవేళ మరి దేవుని నామము నిమిత్తం చనిపోవడానికి కూడా మనం సిద్ధమైతే తర్వాత మరి యేసు ప్రభుతో పాటు కలిసి మనము యుగయుగాలు పరిపాలించే వారంగా మనం ఉంటాం. హల్లెలూయా. మనం యేసు ప్రభుతో పాటు యుగయుగాలు పరిపాలించే వారంగా ఉండాలి. అంటే కనుక ఈ లోకంలో మన ప్రాణాలను కూడా మనం లెక్క చేయదు. మనం దేవుని విషయంలోకి వస్తే, హల్లెలూయా, దేవుని విషయంలోకి వస్తే మన ప్రాణాలు కూడా లెక్క చేయదు. దేవుని కొరకు మనం చనిపోవడానికి కూడా సిద్ధపడాలి. హల్లెలూయా. మనం మన ప్రాణం గురించి చూసుకోవద్దు మనం. హల్లెలూయా. మన ప్రాణం గురించి మనం చూసుకుంటే గనక మనం ఎక్కడ పడతాం? అగ్నిగుండంలో పడద్రోయబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం, ఎవరైతే మరి ఆ ప్రతిమకు మ్రొక్కి దాని ముద్ర వేయించుకుంటారో వాళ్ళు ఎక్కడ పడద్రోయబడతారంట? అగ్ని గంధకములలో పడద్రోయబడతారంట. యుగ యుగములు మరి వారి పొగ, మరి వారి బంధకముల పొగ ఏంటంటే యుగ యుగములు పైకి లేస్తుందంట. అంటే యుగ యుగములు మరి అగ్నిగుండంలో పడద్రోయబడతారు. హల్లెలూయా. అయితే ఎవరైతే మరి ఆ ప్రతిమకు మ్రొక్కకుండా దేవుని యొక్క ఆజ్ఞకే లోబడ్డారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, మరి ఆ క్రూర మృగం ఎంత హింస పెట్టినా కూడా మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి లోబడి ఉన్నారో వాళ్ళు దేంట్లో ప్రవేశిస్తారు? విశ్రాంతిలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ప్రకటనలు మరి 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఏముంది? ఇప్పటి నుండి ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎంత మరి క్రూర మృగము మరి దాని ప్రతిమకు మ్రొక్కనందుకు ఎంత హింస పెట్టినా కూడా అది లెక్క చేయకుండా ఎవరైతే దేవునికి లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచుతారో మరి వాళ్ళు ఎక్కడ పోతారో? వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తారంట. హల్లెలూయా. ఇంకేందంటే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. అంటే వారి క్రియలు అంటే వారి మంచి క్రియలు. హల్లెలూయా. మరి ఇప్పుడు మన క్రియలను బట్టే కదా దేవుడు మరి పరలోకంలో మనకి ఏ బహుమానం ఇవ్వాలో దేవుడు సిద్ధపరుస్తాడు కదా. హల్లెలూయా. అంటే మరి మన క్రియలు కూడా మన వెంట వస్తాయి.
హల్లెలూయా. మరి మలాకి గ్రంథంలో కూడా ఉంటది కదా, జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఒకటి ఉంటది. హల్లెలూయా. దేవుని దగ్గర మరి భక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, అది ఆ గ్రంథంలో రాయబడి ఉంటది. హల్లెలూయా. మరి దేవుడు దాన్ని బట్టి కూడా దేవుడు మనకి బహుమానాలు ఇస్తాడు. హల్లెలూయా. అయితే మరి మనం దేవునికి లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి మరి దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఎంత మరి మనల్ని హింసించినా కూడా దేవునికి లోబడి దేవుని యందు విశ్వాసం ఉంచితే గనుక మరి మనం ఎక్కడ ప్రవేశిస్తాం? విశ్రాంతిలో ప్రవేశిస్తాము. తర్వాత యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు తర్వాత మరి యుగయుగాలు కూడా పరిపాలిస్తాం. హల్లెలూయా. అదే దేవుని యొక్క ఆజ్ఞను అంటే మరి మన ప్రాణం మరి మన ప్రాణమును ప్రేమించి మన ప్రాణము కోసము అరే ఇప్పుడు కొంతమంది ఉంటారు, చిన్న తప్పే కదా దేవుడు క్షమించేస్తాడులే అని చెప్పి ఏం చేస్తారు, అది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఈ అపాయం తప్పిపోతుంది అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, చాలా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, చిన్నదే కదా, చిన్న తప్పే కదా చేయమంటుంది అని చెప్పి ఏం చేస్తారు, ప్రాణాన్ని దక్కించుకోవడం కోసము ఆ మేలు పొందుకోవడం కోసం ఏం చేస్తారు, ఆ చిన్న తప్పు అయినా చేసేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర ఇప్పుడు మన దృష్టిలో అది చిన్న తప్పు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర అది చిన్న తప్పు ఉంటుందా? చిన్న తప్పే ఉంటుంది అంటారా? లేదు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ దేవుడు చిన్న తప్పు అనుకున్నా కానీ సాతానుడు అనుకుంటాడా? కాదు కదా. హల్లెలూయా. సాతానుడు ఎప్పుడు కూడా మనలో తప్పులు వెతకాలని చూస్తూ ఉంటాడు. అది పెద్దదా చిన్నదా చూడడు వాడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినావా లేదా అదే చూస్తాడు సాతానుడు. హల్లెలూయా. నువ్వు చిన్న తప్పు చేసినా కూడా దాన్ని బట్టి దేవునితో వాడు పోట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం అసలు సాతానికి అవకాశం ఇవ్వకూడదు మనం. హల్లెలూయా. 600 అయినా ఏది ఏమైనా కానీ దేవుని యొక్క ఆజ్ఞకు మాత్రమే మనం లోబడాలి. హల్లెలూయా. కానీ మన ప్రాణమును మనం దక్కించుకోవడానికి మరి మనం పాపంలో పడిపోవడానికి మనం వీలు లేదు. హల్లెలూయా. మన ప్రాణమును మనం దక్కించుకోవడానికి చూడకూడదు మనం. హల్లెలూయా. అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణమును అర్పించడానికి కూడా మనం సిద్ధపడాలి. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తము. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, ఇదిగో ప్రభా మరి నువ్వు మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసే ఇదిగో తండ్రి దేవా మరి నువ్వు సెలవిచ్చావు ప్రభా యేసు తండ్రి, మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో తండ్రి దేవా యేసు ఇదిగో ప్రభా మరి ఎవరైతే తండ్రి దేవా మరి ఆ క్రూర మృగమునకు మరి నమస్కరించకుండా ఆ క్రూర మృగం యొక్క ముద్రను ఎవరైతే వేసుకోకుండా ఉంటారో, హల్లెలూయా, మరి ఎవరైతే మరి వేసుకుంటారో, ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకు అగ్నిగుండం అని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. ఎవరైతే మరి ఆ క్రూర మృగముకు మరి నమస్కరించకుండా మరి ఆ క్రూర మృగం యొక్క మరి ముద్రను వేసుకోకుండా తను మరి నీ యందు విశ్వాసం ఉంచి ఆ క్రూర మృగం ఎంత హింసించినప్పటికీ తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా మరి నీ యొక్క ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో ప్రభా ఇస్తాను మరి వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసే ఇదిగో తండ్రి, యేసే ఇదిగో ప్రభా మరి మేము విశ్రాంతిలో ప్రవేశించాలి ప్రభా తండ్రి. మేము నీతో పాటు 1000 సంవత్సరాలు తర్వాత యుగయుగములు తండ్రి మరి నీతో పాటు మేము పరిపాలించాలంటే గనక ప్రభా తండ్రి దేవా ఇదిగో ప్రభా తను మరి మాకు ఇలాంటి పరీక్ష మాకు ఎదురైనప్పుడు ప్రభా తండ్రి దేవా మరి మేము తండ్రి మరి షద్రకు మేషకు అబేద్నెగోల వలె దానియేలు వలె తండ్రి మరి మేము నీ యొక్క ఆజ్ఞకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ప్రభా యేసే ఇదిగో తండ్రి మా ప్రాణము దక్కించుకోవడం కోసము ప్రభా తండ్రి దేవ మరి నీ యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి వీల్లేదు ప్రభా తండ్రి. మరి మేమందరం కూడా ప్రభా మరి అవసరమైతే తండ్రి మరి నీ కొరకు మరి 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 ప్రాణమును అర్పించే వారంగా కూడా తండ్రి మరి మేము ఉండులావున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసే ప్రభా నీకు విధేయతగైన వారంగా మేము ఉండాలని మీరు సాయం చేయండి ప్రభా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.